థర్డ్ పాయింట్, టార్గెటింగ్ డెమన్ పవన్. నాకు సార్ నిన్నటి ఎపిసోడ్లో డెమన్ పవన్ని టార్గెట్ చేసి ఏదైతే జ్ఞానబోధ, హితబోధ, ఆశీర్వాదం, ప్రవచనాలు మీరేమనుకుంటే అది ఏదైతే చేశారో అవన్నీ 100% 100% మన బిగ్ బాస్ ఏంజల్ అని చెప్పుకుంటున్న తనుజ గారికి వర్తిస్తాయి. నాగార్జున సార్ గారు చెప్పిన ఒక్కొక్క పాయింట్ పిన్ టు పిన్ తనుజ గారికి అచ్చం తనుజ గారి గేమ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. నాగార్జున సార్ ఈ విషయాలన్నీ డెమన్ పవన్కి చెప్పడం 100% అన్ఫేర్. ఏం చెప్పాడండి డెమన్ పవన్? ఏం చెప్పాడు? ఏమమ్మా కొంచెం చూసుకొని ఆడొచ్చు కదా, ఎందుకు తొందరపడ్డావు? అవును, ఓడిపోయినప్పుడు బాధ ఉంటుంది, బొంగమూతి పెట్టుకొని దూరంగా ఉన్నాడు. సో వచ్చిన వాళ్ళకి తను ఏదైతే ఫీల్ అవుతున్నాడో దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అంతేగాని రీతు ఇలా ఆడింది అలా ఆడింది అని గై 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 చేసి నాన్న రచ్చ అయితే చేయలేదు. తనుజ ఎలా చేసిందండి కళ్యాణ్ మీద గేమ్ ఓడిపోయినప్పుడు? గెలిస్తే ఒకలా, ఓడితే ఇంకోలా. గెలిచినప్పుడు ఎగిరి గంతేసి, ఓడినప్పుడు ఇల్లు పీకి పందిరేసింది కదా మన తనుజ. అలా ఏమైనా చేశాడా పవన్ కళ్యాణ్? ఏందండి ఇది 100% రాంగ్. నాగార్జున సార్ ఏదైతే ఇది చేశాడో అది ఖచ్చితంగా రాంగ్. సో ఇది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఈరోజు నాగార్జున సార్ హోస్టింగ్ 100% రాంగ్, కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పడానికి.